హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది కానుకల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలుసుకుందాం. అంటే మనకు ఈ మార్చి నెలలో ఉగాది మరియు రంజాన్ పండుగలు ఉన్నాయి. కాబట్టి ఈ పండుగల కానుకగా ఏమైనా సరుకులు పంపిణీ చేస్తున్నారా లేదా, ఒకవేళ పంపిణీ చేస్తే ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక కానుకలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో, అలాగే రంజాన్ పండుగ సమయంలో ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా పేరుతో ప్రభుత్వం ప్రత్యేకంగా సరుకులు పంపిణీ చేసేది. ఆ సమయంలో సాధారణంగా ఇచ్చే సరుకుల్లో బియ్యం, పంచదార, శనగపప్పు, నెయ్యి లేదా నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి లేదా రవ్వ, ఇలా 8 రకాల సరుకులు, అలాగే కొన్నిసార్లు పండుగకు అవసరమైన మరికొన్ని కిరాణా వస్తువులు కూడా ఉండేవి. ఈ సరుకులు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు అందించేవారు. ఉగాది వచ్చినప్పుడు అన్ని మతాల వారికి చంద్రన్న కానుకలు ఇచ్చేవారు. అలాగే రంజాన్ సమయం దగ్గర పడితే ముస్లిం కుటుంబాలకు ప్రత్యేకంగా రంజాన్ తోఫా అందించేవారు. ఇప్పుడు ఈ సమయంలో చూస్తే ఉగాది పండుగ ఈ మార్చి నెలలో ఉంది. అదే సమయంలో రంజాన్ పండుగ కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలామంది ప్రజల్లో మళ్ళీ ఆ చంద్రన్న కానుకలు లేదా రంజాన్ కానుకలు మాదిరిగా పండుగ సరుకులు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ గతంలో ఇచ్చిన విధంగానే ఈసారి కూడా పండుగలకు ముందు ప్రత్యేకంగా సరుకులు ఇవ్వచ్చని కొంత సమాచారం వినిపిస్తుంది. ముఖ్యంగా ఉగాది కానుకగా ఉగాది వచ్చేలోపు రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ రకమైన సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రేషన్ షాపుల ద్వారా ఈ సరుకులు అందించే అవకాశం ఉంటుంది. అందుకే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ విషయంపై అప్డేట్స్ను గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వెంటనే అసలు ఏ ఏ సరుకులు ఇస్తారు, ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది అప్డేట్ వస్తే నేను చెప్తాను. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.